ఈ లోకం ఒకప్పుడు ఎంతో సస్యశ్యామలంగా ఉండేది. కొంతకాలానికి సరికొత్త పథకంతో ఏలియన్స్ భూమి మీద కాలు మోపారు, భూమిని అంతం చేయడానికి. ఎన్నో యుగాలుగా భూమిని సంరక్షిస్తున్న గోసెయ్ నిద్రలేచాడు. పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి ఒక సరికొత్త టీంని సృష్టించాడు. వాళ్ళే పవర్ రేంజర్స్ మెగాఫోర్స్. వెరీ గుడ్. అంతిమ సమయం వచ్చేసింది. ఇంకొద్ది గడియల్లో ఏలియన్స్ మాన్స్టర్స్ దాడి చేస్తారు. ఇక రోబోటిక్ ఇన్వేషన్ ని నేను ప్రారంభిస్తాను. విజయం సాధించి నా రాజవంశానికి నేను సరైన వారసుని నిరూపించుకుంటాను. నీకు విషయం చెప్పాలి. కొత్త మాన్స్టర్ వచ్చాడు, చాలా భయంకరమైన వాడు. ముందే ఊహించాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళదాం. అక్కడ చాలా మంది ఉన్నారు. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు మాస్ ప్రొడక్షన్ లెవెల్ కి రీచ్ అయినట్టున్నారు, కానీ ఎంత మంది ఉన్నారో అర్థం కావట్లేదు. జరగకూడదు ఏదో ఇక్కడ జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అందరూ సిద్ధంగా ఉండండి. సిద్ధమే, ఇంకా ఎందుకు ఆలస్యం? ఓకే, ఇది మార్ఫింగ్ టైం. గో గో మెగా ఫోర్స్. మెగా ఫోర్స్ రెడ్. మెగా ఫోర్స్ yellow. మెగా ఫోర్స్ బ్లాక్. మెగా ఫోర్స్ పింక్. మెగా ఫోర్స్ బ్లూ. ఈ రోబోట్ అటాక్ బహుశా రాక్ ప్లాన్ చేసింది అయి ఉండాలి. సాధ్యమైనంత త్వరగా ఈ లూగిస్ అంతం చేసి ఆ రోబోట్స్ అంతం చేయాలి. వాళ్ళు కూడా వందల సంఖ్యలో ఉండొచ్చు. షార్క్ బోగార్. ఫినిష్ షాట్. ఇప్పుడు నేను యుద్ధ రంగానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. సార్, మీరు ఇప్పుడు పూర్తిగా కోలుకుని పూర్వస్థితికి వచ్చినట్టే కదా? 100% కోలుకున్నాను. మాస్టర్, నేను కూడా మీతో వస్తాను. ఇది నా సొంత కార్యం. నీ అవసరం పడితే నేను తప్పకుండా పిలుస్తాను. మీ లూగీస్ అందరూ అయిపోయారు. ఫినిష్ షాట్. మిమ్మల్ని చక్కలి గింతలతోనే మట్టి కనిపిస్తాను. చేతులైతే నన్ను పట్టుకోండి బోగేస్. టైగర్ క్లా. షార్క్ బోగార్.
Robonite, Morph. Ha! Roboblade. Ha! 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 Roboblaster. మళ్ళీ మధ్యలో వచ్చావు రోబోనైట్. నువ్వు ఆ రోబోట్ల సంగతి చూడు. స్కై డైనమిక్, సీ డైనమిక్, Dynamic. అయిపోయారు. అందరూ అంతమైపోయారు. జాగ్రత్త. డిఫెన్స్ ట్రైన్. మరో కొత్త మాన్స్టర్ వచ్చాడు. అతను రాక్. ముందుగా మీకు వినాశనం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాలనుకుంటున్నాను. నేను ఇంతకు ముందు కంటే శక్తి పుంజుకున్నాను. మిమ్మల్ని ఈ భూలోకంలో లేకుండా చేస్తాను. రెచ్చిపోకు. ఇదే నీకు చివరి రోజు సైబార్గ్. ఇవాళ నిన్నంతం చేయడం ఖాయం. అల్ట్రాబోర్డ్ సరే, మీకు ఇదే చివరి అవకాశం, ప్రయత్నించండి. నా శక్తి తెలియక నాతో తలపడుతున్నారు. మెటల్ ఆలస్యం రాలేదే. వస్తే నీ అంతా చూసుకుంటేది. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఇదే మీ ఆఖరి రోజు. అబ్బో! ఆపాల్సింది నేను కాదు, నువ్వు. చాలా బాగా ట్రై చేశావు, కానీ నా సుపీరియర్ టెక్నాలజీ ముందు మీరు నిలబడలేదు. సైబర్ ఎక్స్ తట్టుకొని లేస్తారా? షిప్స్ గ్రెనేడ్స్ ఫైర్! మనం శక్తిని పుంజుకోవాలి. మీరందరూ అల్ట్రా పవర్స్ ని ఉపయోగించండి, లేదంటే భూమి నాశనం అయిపోతుంది. బ్లూ రేంజర్ కానివ్వు. అలాగే సీ షవర్ యాక్టివేట్. రాక్ క్రష్ యాక్టివేట్. ట్విస్ట్ టొర్నాడో యాక్టివేట్. భలే చేశారు. మళ్ళీ లేచి నిలబడే శక్తి ఉందా? ఈ దెబ్బకి ఇక తేరుకోలేడు. వాడికి అలా జరగాల్సిందే. వాడు అంతమైపోయాడని నాకు అనిపించట్లేదు. సైబోర్డ్స్ చాలా త్వరగా శక్తిని పుంజుకుంటారు. నో అన్నది నిజం. తను మళ్ళీ కోలుకుంటున్నాడు చూడండి. జాగ్రత్త పవర్ రేంజర్స్. అల్ట్రా మెగా పవర్ యాక్టివేట్. Vulcan cannon activate. Summon Vulcan cannon. Vulcan cannon set. అల్ట్రా మెగా పవర్ రెడీ. కలిసి పోరాడదాం, ఈ భూమిని రక్షిద్దాం. అల్ట్రా పవర్ డైనమిక్ స్ట్రైక్. Knife dynamic. Morph dynamic. Morph. మనం చేసిన దాడితో మన శక్తులు లాగేసుకున్నాడు. వాటిని తిరిగి లాక్కోవాలి. నేను ఈ సాధించాను. దెబ్బతో అతని సర్క్యూట్స్ కూడా పాడైపోయి ఉంటాయి. ఓ నో, మనం అల్ట్రా పవర్ ని కోల్పోయాం. మార్ఫర్ నో. ఏంటి? చూడండి, ఇలా కాలిపోయింది. జరగడానికి వీల్లేదు. మెగా క్వేక్ యాక్టివేట్. పనిచేయడం లేదు. మన మార్ఫర్స్ నుంచి శక్తులన్నిటినీ లాక్కున్నాడు. ఇవి శక్తి విహీనంగా మారాయి. మూర్ఖులా, నా చదరంగంలో మిమ్మల్ని పౌరుగా ఉపయోగించుకున్నాను. ఇప్పుడు మీలో ఎలాంటి శక్తులు లేవు. ఇక ఈ భూమి దీని మీద ఉన్న మనుషులందరూ మాకు తల వంచాల్సిందే. ఇక మీరు ఈ జన్మలో రాక్ని ఎదిరించలేరు. అది మీరు అర్థం చేసుకోండి పవర్ రేంజర్స్. వీడు మళ్ళీ వచ్చాడు. అతను మెసెంజర్. నో, మీకు నా అభినందనలు యువరాజా. యువరాజా? అవును, మీకు తెలియదు, రాక్ మా గ్రహానికి యువరాజు, ఆల్మోడాకి రెండవ నాయకుడు. నాయకుడా?
మీకు సహాయం చేసే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను. రేంజర్స్ గురించి దిగులు పడకండి. మీ కళ్ళ ముందే వాళ్ళని అంతం చేస్తాను యువరాజా. నాయకులకు మేము తలవగ్గం. అలానే అంటారు, ఎందుకంటే రాబోయే వాళ్ళు ఎవరో మీకు తెలియదు కదా. ఎవరొచ్చినా సరే ఈ భూమి మా సొంతం. ప్రాణాలు అర్పించైనా దీన్ని మేము కాపాడుకుంటాం. ఇప్పుడు మీకు ఎలాంటి శక్తులు లేవు. మర్యాదగా అడ్డు తప్పుకోండి. నేను చేయాల్సిన పని చేస్తాను. మా రాకుని కాపాడుకుని ఆయన ప్రారంభించిన యుద్ధాన్ని పూర్తి చేస్తాను. అందుకు మీరు అడ్డుగా ఉన్నారు. శక్తులు లేకపోయినా పోరాడతా. కమాన్, మనం మళ్ళీ ప్రయత్నిద్దాం. రెచ్చిపోకు రేంజర్. ఏయ్, పనికి మాలినవాడా. ఏమన్నా? తప్పుకో. డ్రాగన్ కేక్. గొప్ప గొప్ప మనుషులే నాతో పోరాడి మట్టి కరిచారు. ఇక నన్ను ఎదిరించిన అల్పులైన మీరు బ్రతకడానికి వీల్లేదు. నువ్వు మాతో చేతులు కలిపితే సంతోషించేవాడిని రోబాట్, కానీ ఆ మానవులతో చేతులు కలిపి విశ్వాసఘాతుకులని నిరూపించు. కానీ ఇందులో ఏ పవర్ లేదు. పవర్ లేదా? మనం ఎలాగోలా అతన్ని ఆపాలి. మార్గం కూడా చూపిస్తాను. చేతులైతే ముందుగా నా తలపైన దాడి చేయండి. మనం ఎలా అయినా సరే వాడిని అంతం చేసే తీరాలి. మనం మళ్ళీ మార్ఫ్ చేయలేం. మనం పోరాడుతూనే ఉండాలి. ఈ ఆత్మస్థైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను. ఈ గ్రహం మీకు సొంతమైందే, కానీ దురదృష్టం ఏమిటంటే దీన్ని మేము చేజిక్కించుకుంటున్నాం. ఇక ఇప్పుడు కొత్త తరం ప్రారంభం కాబోతోంది. మా నాయకుడు వచ్చేసరికి మీరు ఇక్కడే ఉంటే అది నాకు సిగ్గు చేయటం. యువరాజు రాకకి నేను సమస్తాన్ని సిద్ధపరచాలి. అందుకనే మీ అందరికీ నేను తుది వీడ్కోలు పలుకుతున్నాను. ఇక వెళ్ళిరండి రేంజర్స్. గాయ్స్, మనం పట్టు వదలకూడదు. రెడీ. వాడికి అవకాశం ఇవ్వకూడదు. నేను సిద్ధంగా ఉన్నాను. నేను కూడా. అసలు వాడు ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటున్నాను. లేచి నిలబడటానికి మీకు ఇంకా ధైర్యం ఉందా? సరే, మీ ఇష్టం. మీ అంతాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు. భూమి కోసం మేము పోరాడతాం. ఆగండి, ముందుకు రావద్దు. ఇది నా బాధ్యత. ట్రై ఫ్యూజన్, యాక్టివేట్, నైట్ పవర్, ఎనర్జైజ్. ఏంటి? అద్భుతం. రోబోనైట్ మార్ఫర్ తిరిగి పనిచేస్తుంది. కానీ ఎలా? నీ మార్పులోని శక్తులని మాయమైపోయాయి కదా. ఒక్క నిమిషం, అసలేం జరుగుతుంది? అసలు ఇది ఎలా సాధ్యమైంది? నీకేం కాలేదుగా? ఎలా? నా మార్ఫర్ ని యాక్టివేట్ చేయడానికి నా సిస్టమ్ లో దాగి ఉన్న శక్తిని అంతా ఉపయోగించాను. దాంతో ట్రైఫ్యూజన్ ని సృష్టించి మెసెంజర్ లోని శక్తిని అంతా గ్రహించగలిగాను. ప్రస్తుతానికి అతను శక్తిహీనుడు, కానీ ఎంతసేపు అలా ఉంటాడో తెలీదు. సమయం వృధా కానివ్వకండి. త్వరగా తీయండి. మీ మార్ఫర్లన్నింటినీ యాక్టివేట్ చేసుకోండి. అతని అటాక్ ఎనర్జీని నేను గ్రహించగలిగాను. ఆ శక్తిని ఇప్పుడు మీకు అందిస్తాను. ఎంతోసేపు నేను ఈ శక్తిని అదుపు చేయలేను. ఆగో మెగా రేంజర్స్, నాలోని శక్తినంతా ధారపోసి మీ మార్ఫర్స్ రీఛార్జ్ చేశాను.
కాబట్టి నా సాయం లేకుండా శక్తిని ఉపయోగించి ఈ మిషన్ కంప్లీట్ చేయాలి. ఆ మెసెంజర్ మెల్లిమెల్లిగా శక్తి పుంజుకుంటున్నాడు. దీన్ని తీసుకో, ఈ యుద్ధంలో మీకు సహాయపడుతుంది. విజయం సాధించి నీకు ఇస్తాను. మెసెంజర్ శక్తి పుంజుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతన్ని శాశ్వతంగా అంతం చేయండి. వెళ్ళండి. నేను వాళ్ళతో మళ్ళీ పోరాడాలి. వాళ్ళని అంతం చేయడానికి ఇదే అవకాశం. ది మార్ఫింగ్ టైం. మెగా ఫోర్స్. Underworld Bomb. మళ్ళీ మా శక్తులు మాకు తిరిగి వచ్చాయి. ఇక నువ్వు అయిపోయినట్టే. ఇప్పుడు మా వద్దు. దాడి చేస్తున్నాను. నేను కూడా. నన్నేమీ చేయలేరు. రండి. మెగా క్వేక్. వీలేదు. పట్టు వదలకండి గాయ్స్. ఇప్పుడు తిప్పి కొట్టండి. ఏంటి? వీడిని అంతం చేయడానికి మన అల్ట్రా పవర్స్ అన్నిటిని ఉపయోగిద్దాం. కలిసి రా తేల్చుకుందాం. ప్రయత్నించండి. మీ శక్తులు ఎప్పటికీ పని చేయవు. ఇదెందుకు పని చేయట్లేదు? హే, మన పవర్ తో రోబోనైట్ పవర్ ని కంబైన్ చేయడం మర్చిపోయాం. ఇది నీ త్యాగానికి గుర్తు. రోబోనైట్ ఏం చేస్తున్నారు? వోల్కెన్ క్యానన్ యాక్టివేట్. Summon Vulcan Cannon. వోల్కెన్ క్యానన్ సెట్. గెట్ రెడీ. ఆరుగురం దాడి చేద్దాం. రేంజర్స్ అందరం ఏకమయ్యి దాడి చేద్దాం. డైనమిక్ స్ట్రైక్. ఆ రోబోట్ ని మనం తునకలు చేసేసాం. మనం సాధించాం. మనం ఈ పని చేయగలుగుతామని నేను అస్సలు అనుకోలేదు. భలే చేసాం కదా. అవును, భలే చేసాం. మనమే గెలిచాం. హే ట్రాయ్, నువ్వేమంటావు? సంతోషంగా ఉండు. మెసెంజర్ ని ఓడించాం కదా. కావచ్చు, కానీ రాక్ వచ్చాడు. అప్పుడే గెలిచినట్టు సంబరపడిపోకండి. మెటల్ ఆలిస్, మీరిప్పుడు వాళ్ళతో పోరాడలేరు. నన్ను క్షమించండి మాస్టర్. మీరు నాకు ఈ బాధ్యత అప్పగిస్తారని ఎదురు చూశాను. అందుకే ఇంతసేపు ఓపిక పట్టాను. అసలైన రోబోట్లు ఏం చేయగలవో మీరు కళ్ళారా చూడాలి. అందరినీ అంతం చేసేస్తాను. మీలో ఎవరు ప్రాణాలతో మిగలరు. మీలాంటి రేంజర్స్ మంద పద్ధతిన నన్ను ఆపలేరు. నన్ను ఏమీ చేయలేరు. తప్పు చేస్తున్నావు. తను పేలిపోతోంది. నా సిస్టమ్ బ్రేక్ డౌన్ అయింది. ఇది అసాధ్యం. మాస్టర్, నేను సాయం చేయలేను. నన్ను క్షమించండి. రాక్ అంటే తనకి ఎంతో అభిమానం కదా. రాక్ కోసం తన సమస్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడింది. జాలేస్తోంది. తన జీవితాన్ని ఒక దుర్మార్గుడికి అంకితం చేసింది. వాడెక్కడికి వెళ్తున్నాడు? ఒంటరిగా రాక్ ఏం చేయగలడు? మెసెంజర్ ఎక్కడున్నావా? మన రోబోట్స్ మిషన్ ని పూర్తి చేయలేకపోవడం దురదృష్టమే. ప్రతి ఒక్కరిని అంతం చేసి రేంజర్స్ ఇంకా బ్రతికే ఈ ఉన్నారు. కథ ఇంతటితో అయిపోలేదు. వాళ్ళు ఇంకా అంతం చేస్తూనే ఉన్నారు. సైనికులారా, వెంటనే ముట్టడి చేయండి. ఏంటిది? సార్,
నేను మీ స్థానంలో ఉంటే వెళ్ళి దాక్కునేవాడిని. ఎందుకు అలా అంటున్నావు మెసెంజర్? ఏదో ఒక క్షణంలో ఆర్మడా ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు అక్కడున్న సైన్యం అంతా కొత్త వారై వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకపోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని శత్రువులు అనుకుంటారేమో. వెళ్ళి దాక్కోండి. వాళ్ళు లక్షలలోనూ కోట్లలోనూ ఉన్నారు. వాళ్ళు భూమి మీద దాడి చేయడానికి విశ్వం అంతటి నుంచి కథలు వస్తున్నారు. నాకు అర్థమైంది. నన్ను మీరు క్షమించాలి. ఇంతవరకు నాకు నమ్మకంగా ఉన్నందుకు కృతజ్ఞతలు మ్యాటరైస్. కానీ ఇక మీదట నువ్వు ఈ స్థితిలో ఉండి నాకు ఎలాంటి సహాయం చెయ్యలేవు. ఇదే అంతమా? నీ సిస్టమ్ అంతా పూర్తిగా పాడైపోయింది. ఇక నువ్వు ఉన్న వేస్ట్. లాజిక్ గా ఆలోచిస్తే నేను డిస్కార్డ్ చేయాల్సిందే. మాస్టర్, సారీ, నేను ఇక వెళ్ళాలి. గుడ్ బై. మాస్టర్. నీకు జాలి దయ అస్సలు లేవు. అవును, నా సేవకురాలు అంతమైనందుకు నేను బాధపడడం లేదు. కానీ తన అంతానికి కారణమైన మీ మీద మాత్రం ప్రతీకారం తీర్చుకుంటాను. మళ్ళీ వస్తాను. అందరూ బానే ఉన్నారుగా? ఉన్నామని అనుకుంటా. రోబోనైట్, అతను ఇక్కడ లేడేంటి? తనంతట తానే వెళ్ళిపోయినట్టున్నాడు. కానీ ఎక్కడికి? గోసై, మెట్లాలస్ ని మెసెంజర్ ని అంతం చేశాం. రాక్ తప్పించుకున్నాడు. రోబోనైట్ కనబడట్లేదు. అతనికి గాయాలయ్యాయి. వింటున్నారా? రేంజర్స్, వెంటనే మార్ఫ్ అవ్వండి. ఏంటి? ఎందుకు? మార్ఫ్ మార్ఫ్ మార్ఫ్. కానివ్వండి, ఇది మార్ఫింగ్ టైం. ఆక్రమణ మొదలైంది. తప్పుకోండి. గోసై, వింటున్నారా? గోసై, గోసే ఆన్సర్ చేయట్లేదా? ఏంటిది? వెంటనే రోబోనైట్ ని వెతకాలి. ట్రాయ్, ఆగు, చెప్పేది విను. ట్రాయ్, ఆగు. ట్రాయ్.